ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. మనిషికి సహజంగానే ఇతరులకు సాయం చెయ్యాలనే గుణం ఉంటుంది. ఒకరికి ఏదైనా ఇవ్వాలి, దానం చెయ్యాలి అనే ఆలోచన చాలా గొప్పది కదా. అవును, దానమనేది చాలా పవిత్రమైన చర్య. కాని ఎప్పుడైనా గమనించారా, కొన్నిసార్లు మనం దానం చెయ్యకూడదని మన అంతరంగంలో ముందే నిర్ణయించుకుంటాం. దానికి మళ్ళీ అద్భుతమైన ధర్మబద్ధమైన కారణాలు వెతుకుతాం. నిజమే, ఇది మన మనసు వాడే అత్యంత సంక్లిష్టమైన మానసిక క్రీడ అని చెప్పాలి. సరిగ్గా అదే ఈనాటి మన ప్రధాన ఉద్దేశ్యం. సద్గుణమనే అందమైన ముసుగులో లోభం లేదా పిసినారితనం ఎలా దాగి ఉంటుందో ఈరోజు మనం వివరంగా విశ్లేషిద్దాం. దీనికోసం ది మాస్కురేడ్ ఆఫ్ స్టింజీనెస్ అనే ఒక అద్భుతమైన అధ్యయనాన్ని మూలంగా తీసుకున్నాం. దానితో పాటు సంయుక్త నికాయ, పేతవత్తు మరియు సుత్తనిపాతులలోని బుద్ధుని బోధనలను కూడా మనం పరిశీలించబోతున్నాం. కరెక్ట్. ఇందులో ప్రధానంగా చర్చించే అంశం విచ్ఛేయ్య దానత, అంటే సరైన విచారణ చేసిన తర్వాత దానం చేయడం. వినడానికి ఇది చాలా సరైన పద్ధతిలా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా సరైన పద్ధతే. ధమ్మం ప్రకారం ఇది చాలా గొప్ప లక్షణం. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఈ విచ్ఛేయ దానత మరియు మచ్చర్య అంటే పిసినారితనం, ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే ఒక గొప్ప ధర్మసూత్రాన్ని మనస్సు తనకు అనుకూలంగా వాడుకుంటుందా? అవును, దానం చేయాలనే ఉద్దేశం ఏమాత్రం లేని వ్యక్తి తన పిసినారితనాన్ని నేరుగా అంగీకరించలేడు. ఎందుకంటే అలా అంగీకరిస్తే తన దృష్టిలో తన స్థాయి పడిపోతుంది. సమాజంలో తన గౌరవం కూడా తగ్గుతుంది కదా. సరిగ్గా చెప్పారు. అందుకే ఆ వ్యక్తి నేను కేవలం యోగ్యులైన వారికే దానం చేయాలనుకుంటున్నాను అనే ఒక గొప్ప సద్గుణాన్ని తెరపైకి తెస్తాడు. ఇది మనస్సు తనకు తాను చేసుకునే ఒక మోసపూరితమైన సమర్థన. సరే, దీని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. ఇప్పుడు ఒక ధాత ఇంటి ముందుకు ఒక భిక్షువు వచ్చాడో అనుకుందాం. అప్పుడు ఆ ధాత మనసులో ఈ భిక్షువు నిజంగా యోగ్యుడేనా అనే సందేహం రావడం సహజం కదా. అవును, బుద్ధుడు కూడా విచ్ఛేయదానం సుగత పసత్తం అని చెప్పారు. అంటే విచారించి యోగ్యులైన వారికి దానం చేయడం మంచిది అని. మరి ఒక వ్యక్తి నిజంగానే ఆ భిక్షువు యోగ్యతను విచారించాలనుకుంటే దాన్ని మనం లోభమని ఎలా అంటాం? ఇక్కడసలు వ్యత్యాసం ఎక్కడొస్తోంది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. పైకి చూసేందుకు రెండూ ఒకేలా కనిపిస్తాయి, కాని ఆంతర్యం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన సూక్ష్మమైన విషయమేమిటంటే, ఆ విచారణ వెనుక ఉన్న అసలు ఉద్దేశమేమిటి అనేది. ఉద్దేశ్యం అంటే ఆ వ్యక్తి ఆలోచనా విధానం. అవును, ఒక పిసనారి వ్యక్తి తన దగ్గరున్న సంపదను, అది ధాన్యం కావచ్చు లేదా వస్త్రాలు కావచ్చు, వాటిని వదులుకోవడానికి ఇష్టపడడు. నేరుగా నేను ఇవ్వను అని చెబితే తన మనస్సాక్షికే తానొక లోభిగా కనిపిస్తాడు. అందుకే బుద్ధుని బోధనలనే తనకు రక్షణ కవచంగా మార్చుకుంటాడన్నమాట. ఖచ్చితంగా. భిక్షువు ఇంటి ముందుకు రాగానే ఆ దాత మనస్సులో నిజమైన విచారణ జరగదు. దానికి బదులుగా ఆ భిక్షువులో ఏదో ఒక లోపాన్ని వెతకడం మొదలుపెడతాడు. అంటే ఈ భిక్షువు నడక సరిగ్గా లేదు, ఇతని చూపులో ప్రశాంతత లేదు. అవును, బహుశా ఇతను భిక్షువు వేషంలో ఉన్న దొంగ ఏమో అని తన మనసుకు తానే కొన్ని కథలు అల్లుకుంటాడు. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది. అంటే ఆ భిక్షువు యోగ్యతను తెలుసుకోవాలనే తపన కన్నా దానం చెయ్యకుండా ఉండటానికి ఒక సాకును వెతుక్కోవడమే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. అదే జరుగుతోంది. ఇక్కడ విచారణ అనేది జ్ఞానంతో కూడిన చర్య కాదు, అది ముమ్మాటికి లోభం కప్పుకున్న ముసుగు మాత్రమే. ఈ మూల గ్రంథాలు ఈ విషయాన్ని వ్యవసాయానికి సంబంధించిన ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరిస్తున్నాయి. వ్యవసాయం ఉదాహరణ? అది ఎలాగో వివరిస్తారా? ఒక నిజమైన దాతను ఒక మంచి రైతుతో పోల్చవచ్చు. ఒక రైతు తన దగ్గరున్న విలువైన విత్తనాలను నాటడానికి ముందు అత్యంత సారవంతమైన నేల ఎక్కడ ఉందా అని వెతుకుతాడు. ఎందుకంటే ఆ నేలలో విత్తనాలు పడితే గొప్ప పంట వస్తుంది కాబట్టి. కరెక్ట్. అలాగే ఒక నిజమైన దాత కూడా తన దానమనే విత్తనాన్ని నాటడానికి ఒక యోగ్యుడైన భిక్షువు అనే సారవంతమైన నేల కోసం వెతుకుతాడు. చాలా చక్కటి పోలిక ఇది. నిజమైన దాత సారవంతమైన నేల కోసం వెతుకుతాడు. మరి ఈ ముసుగులో ఉన్న లోబి ఏం చేస్తాడు? అతనికసలు విత్తనాలు నాటే ఉద్దేశమే ఉండదు కదా. మచ్చర్య ఉన్న వ్యక్తి నేల ఎంత సారవంతమైనదో చూడడు. ఆ నేలలో కలుపు మొక్కలెక్కడున్నాయా అని భూతద్దం పెట్టి వెతుకుతాడు. కలుపు మొక్కలా? అంటే భిక్షువులోని లోపాలను వెతకడం? అవును, తన విత్తనాలను ఎవ్వరూ తీసుకోకుండా తన దగ్గరే ఉంచుకోవాలనేది అతని బలమైన కోరిక. కాబట్టి వచ్చిన భిక్షువు ఎంత గొప్పవాడైనా సరే అందులో ఏదో ఒక చిన్న లోపాన్ని వెతికి తీరుతాడు. చూసావా, ఇతను సరైనవాడు కాదు, కలుపు మొక్కలాంటివాడు. ఇతనికి దానం చేస్తే నా పుణ్యం వృధా అవుతుంది,
అందుకే నేను దానం చేయడం లేదు అని తన మనస్సుకు తాను ఒక తీర్పిచ్చుకుంటాడు. తన పిసినారితనానికి ఒక ధార్మిక ముద్ర వేసుకుంటాడు. ఇక్కడ విశ్లేషణ అనే పక్షవాతం కనిపిస్తోంది. విచారణ అనేది దానం చేయడానికి మార్గం సుగమం చేయడం లేదు, దానాన్ని పూర్తిగా ఆపడానికి ఒక పెద్ద గోడలా మారుతోంది. సరిగ్గా చెప్పారు. రైతు కేవలం కలుపు మొక్కల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అసలు విత్తనాలు నాటే సమయమే మించిపోతుంది. ఇక్కడ జరిగేది కూడా అదే. కాని ఇక్కడ ఇంకో సందేహం వస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి నేరుగా దానం చెయ్యను అని చెప్పకుండా, నేనిప్పుడు దానం చెయ్యను, వీరు నిజంగా యోగ్యులో కాదో నేను పూర్తిగా విచారించిన తర్వాత దానం చేస్తాను అని వాయిదా వేస్తేనో? ఆ వాయిదా వేయడమనేది మనస్సు ఆడే మరో గొప్ప నాటకం. దాన్ని సమయాన్ని వాయిదా వేయడం లేదా టెంపోరల్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పవచ్చు. పిసినారి వ్యక్తి ఎప్పుడూ దానాన్ని ప్రస్తుత క్షణం నుండి భవిష్యత్తులోకి నెట్టేయడానికి ప్రయత్నిస్తాడు. అంటే నేను గుడ్డిగా ఎవరికి ఏమి ఇచ్చేయను, నేను చాలా వివేకవంతుడిని అని తనను తాను నమ్మించుకోవడం. అవును, ఈ భిక్షువు ఎక్కడ్నుండి వచ్చాడు, ఇవన్నీ నేను బాగా తెలుసుకున్న తర్వాతే ఇస్తాను అని చెబుతాడు. ఈ ఒక్క ఆలోచన ద్వారా ఆ వ్యక్తి 2 లాభాలు పొందుతాడు. అవేమిటి? 1. ప్రస్తుతం తన కళ్ల ముందున్న వస్తువును ఎవ్వరికీ ఇవ్వకుండా సురక్షితంగా కాపాడుకుంటాడు. 2. ఇతరుల దృష్టిలో, ముఖ్యంగా తన దృష్టిలో తానొక గొప్ప విచారణా జ్ఞానమున్న దాతగా ఊహించుకుంటాడు. తన అహాన్ని చాలా గొప్పగా తృప్తిపరుచుకుంటాడు. తనకు తాను ఒక గొప్ప దాత అనే భ్రమను సృష్టించుకుంటాడు. కాని వాస్తవానికి ఆ క్షణంలో వదులుకున్నది ఏమీ ఉండదు. పైగా రేపు విచారిస్తానని చెప్పే ఆ రేపు బహుశా ఎప్పటికీ రాదు. ఆ భిక్షు వెళ్ళిపోతాడు. ఆ వస్తువు తన దగ్గరే ఉండిపోతుంది. ఎప్పుడైతే దానాన్ని భవిష్యత్తుకు వాయిదా వేస్తామో అక్కడే లోభం గెలిచిందనర్థం. భవిష్యత్తులో దానం చేస్తాను అనే ఊహ ప్రస్తుత క్షణంలో ఉన్న పిసినారితనానికి ఒక అందమైన పరదాలాంటిదన్నమాట. ఖచ్చితంగా. ఈ మొత్తం ప్రక్రియలో బయటకు కనిపించేది కేవలం విచారణ. కాని లోపల అడుగడుగునా దాగి ఉన్నది మాత్రం సంపదపై ఉన్న విపరీతమైన వ్యామోహం మాత్రమే. దీన్ని ఒక విస్తృత కోణంలో చూస్తే ఈ మోసాన్ని మనకు మనం ఎలా పట్టుకోవాలి? ఇప్పుడొక వ్యక్తి ఒక భిక్షువును చూసి విచారిస్తున్నాడు అనుకుందాం. తాను చేస్తున్నది నిజమైన విచ్ఛేయదానత లేక ఈ ముసుగులో ఉన్న లోభమా అని ఎలా పరీక్షించుకోవాలి? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం బుద్ధుని బోధనలలో చెప్పబడిన చేతన అంటే ఉద్దేశం గురించి లోతుగా తెలుసుకోవాలి. ఏ చర్యకైనా దాని వెనుక ఉన్న అంతర్గత భావన ఆ చర్య యొక్క అసలు స్వభావాన్ని నిర్ణయిస్తుంది. అంటే చేతన అనేది ఇక్కడ ఒక కొలమానంలాంటిది. అవును, నిజమైన విచ్ఛేయదానత మనసులో ఉన్నప్పుడు అక్కడ ఆ విచారణతో పాటు ఒక విధమైన స్వచ్ఛమైన ఆనందం ఉంటుంది. దానం చేయడం ద్వారా పుణ్యాన్ని సంపాదించాలనే సదాశయం నిండి ఉంటుంది. ఆనందమనేది ఇక్కడ ప్రధాన లక్షణమన్నమాట. ఒకవేళ విచారణ చేస్తున్నప్పుడు ఆ వచ్చిన భిక్షువు నిజంగా యోగ్యుడు కాదని తేలితే అప్పుడేం జరుగుతుంది? ఆ ఆనందం మాయమైపోతుందా? ఆ ప్రశ్నకు సమాధానంలోనే నిజమైన దాత యొక్క గొప్పదనం దాగి ఉంది. ఒకవేళ ఆ సమయంలో వచ్చిన భిక్షువు నిజంగా యోగ్యుడు కాదని తెలిసినా ఆ నిజమైన దాత మనసులోని దానం చేయాలనే ఉద్దేశం చనిపోదు. అంటే దానం ఆగదు. అతనికి నిరాశ ఎదురవ్వవచ్చు, కాని తన దగ్గరున్న సంపదను కాపాడుకున్నాను అనే సంతోషం మాత్రం కలగదు. వెంటనే మరొక యోగ్యుడైన భిక్షువు ఎక్కడున్నాడా అని వెతుకుతాడు. తన విత్తనాన్ని నాటడానికి మరొక సారవంతమైన నేల కోసం అన్వేషణను కొనసాగిస్తాడు. సరిగ్గా అదే. నిజమైన విచారణ ఉన్నప్పుడు దానం అనేది ఎప్పటికీ ఆగదు. అది కేవలం సరైన గ్రహీత దొరికే వరకు ఒక పవిత్రమైన నిరీక్షణలో ఉంటుంది. మరి ఈ మచ్చర్య అంటే లోభం ముసుగు వేసుకున్నప్పుడు ఆచేతన ఎలా ఉంటుంది? అక్కడ ఆనందానికి స్థానం ఉండదు కదా? ఏమాత్రం ఉండదు. మచ్చర్య ఉన్నప్పుడు మనసులో ఆనందం బదులు తీవ్రమైన ఆందోళన ఉంటుంది. తన వస్తువునో లేదా తన ధాన్యాన్ని ఎక్కడా కోల్పోవాల్సి వస్తుందో అనే భయం ఆ వ్యక్తిని వెన్నాడుతూ ఉంటుంది. అంటే ఆ భిక్షువును చూసినప్పటి నుండి ఒక అభద్రతాభావం మొదలవుతుంది. అవును, విచారణ పేరుతో ఆ వ్యక్తి వెతికే కారణాలన్నీ ఆ వస్తువును తన దగ్గర ఎలాగైనా ఉంచుకోవాలనే తపన నుండి పుడతాయి. ఈ ఆందోళన, ఈ భయం కారణంగా దానం చేసే ప్రక్రియ అక్కడికక్కడే పూర్తిగా నిలిచిపోతుంది. మనలో ప్రవహిస్తున్నది ఆనందమా లేక ఆందోళన అనేది నిజాయితీగా పరిశీలించుకుంటే చాలు. అది సద్గుణమా లేక లోభమా అనేది తేలిపోతుంది. అవును, ఆ భావన ఆధారంగానే తన విచారణ వెనక ఉన్నది సద్గుణమా లేక లోభమా అనేది తనకే అవగతమవుతుంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెప్పుతుంది. ఈ చర్చను వింటుంటే
సుత్తనిపాతలోని బోధనలు గుర్తుకొస్తున్నాయి. అసలు దానం చేయడమంటే ఏమిటి? కేవలం భౌతికమైన వస్తువును ఒక చేతి నుండి మరో చేతికి మార్చడమేనా? సుత్తనిపాత బోధనల సారాంశం అంతా ఇక్కడే ఉంది. దానం యొక్క అసలు ఉద్దేశం ఏమిటి అనేది మనం గ్రహించాలి. ధమ్మం ప్రకారం దానం చేయడమంటే బాహ్యంగా ఒక వస్తువునివ్వడం మాత్రమే కాదు, దానికి మించిన ఒక గొప్ప అంతర్గత ప్రక్రియ అందులో ఉంది. ఆ అంతర్గత ప్రక్రియ ఏమిటి? అదే మన లోపల ఉన్న అనుబంధమనే ముడిని విప్పడం. మనందరికీ ప్రతి వస్తువు పట్ల, మన సంపద పట్ల ఒక అదృశ్యమైన బలమైన అనుబంధం ఉంటుంది. అది నాది, నాకోసం మాత్రమే అనే ఒక స్వార్థపు ముడి మనసును గట్టిగా బంధించి ఉంచుతుంది. దానం చేయడం ద్వారా ఆ ముడిని కొద్దిగా సడలించడం మనం నేర్చుకోవాలి. వస్తువును వదులుకోవడం ద్వారా మనస్సులోని వ్యామోహాన్ని కూడా వదులుకోవడం దానం యొక్క అంతిమ లక్ష్యం. కరెక్ట్. కాని ముసుగులో ఉన్న లోభం విషయంలో ఈ ముడి మరింత గట్టిగా బిగుసుకుంటుంది. ఇతనికి దానం చేస్తే నా సంపద తరిగిపోతుందేమో అనే ఆలోచనలు పదే పదే చేయడం వల్ల ఆ వస్తువుపై ఉన్న అనుబంధం మరింత పెరుగుతుంది. అంటే మనం పట్టుకులాడే స్వభావాన్ని ఆ విచారణ మరింత బలపరుస్తుంది. సరిగ్గా అదే జరుగుతుంది. విచ్ఛియదానత అనేది మన అంతర్గత శుద్ధికి ఒక సాధనంలాంటిది. కాని ఎప్పుడైతే మనం ఆ సాధనాన్ని మనస్సుకున్న వ్యామోహాన్ని సమర్థించుకోవడానికి వాడతామో అప్పుడు దాని అసలు ప్రయోజనమే పూర్తిగా దెబ్బతింటుంది. వస్తువును కాపాడుకున్నాం అని సంబరపడతాం, కాని లోపల ఆ అనుబంధమనే ముడిని మరింత బిగించుకుని మనల్ని మనం దిగజార్చుకుంటాం. బుద్ధుని బోధనలు ఎప్పుడూ మన అంతరంగాన్ని మనం స్వచ్ఛంగా ఉంచుకోవాలని, మనతో మనం నిజాయితీగా ఉండాలని చెబుతాయి. బయట ప్రపంచానికి మనం ఎంత గొప్ప వివేకవంతులమని నిరూపించుకోవడం కన్నా మన ఉద్దేశ్యాలకు మనం ఎంత నిజాయితీగా ఉన్నామనేది మాత్రమే ఇక్కడ ముఖ్యం. ఇంత లోతైన చర్చ తరువాత మనమొక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా దేన్ని సూచిస్తోంది? నిజమైన విచ్ఛియదానత అనేది ఎప్పుడు ఇంకా ఎక్కడ మెరుగ్గా దానం చేయవచ్చు అని వెతుకుతోంది. కాని ముసుగులో ఉన్న లోభం అనేది ఎందుకు దానం చెయ్యకూడదు అనే సాకును వెతుకుతోంది. అవును, అంతా మన అంతర్గత ఉద్దేశ్యం. అదే మన చేతనపైనే ఆధారపడి ఉంటుంది. ధమ్మం అనేది వాస్తవానికి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికున్న అత్యుత్తమమైన మార్గం కదా. కానీ మనిషి మనస్సు ఆ ధమ్మాన్ని కూడా ఒక రక్షణ కవచంలా, తన లోపాలను దాచుకునే ఒక అడ్డతెరలా వాడుకోవడం అనేది మనిషిలోనే ఒక ప్రాథమికమైన బలహీనతను చూపిస్తుంది. ఈ మూలాలు మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఏమిటంటే నిరంతరం మన మనస్సును మనం గమనించుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా. సద్గుణం ముసుగులో దాగి ఉన్న లోభాన్ని, మన స్వార్థని ఎప్పుడైతే మనం గుర్తించి దాన్ని అధిగమించగలుగుతామో అప్పుడే అసలైన పురోగతి సాధ్యమవుతుంది. వస్తువును పట్టుకోవడం సులభం, కాని దాన్ని వదిలివేయడం వెనుకున్న ఆనందాన్ని అనుభవించడమే నిజమైన వివేకం. చాలా అద్భుతంగా చెప్పారు. చివరగా ఈ లోతైన సత్యాన్ని నేటి మన జీవితానికి అన్వయిస్తూ ఒక బలమైన ప్రశ్నను మనందరికి వదిలిపెట్టాలనిపిస్తోంది. తప్పకుండా. కేవలం దానం విషయంలోనే కాదు, జీవితంలో మన బాధ్యతల నుండి తప్పించుకోటానికి ఖచ్చితమైన తర్కం లేదా గొప్ప ఆదర్శాల ముసుగును మన మనసు ఇంకా ఎన్ని రూపాల్లో వాడుకుంటోంది కదా. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. సరైన పని చేయటానికి వాయిదా వేస్తున్న ప్రతిసారీ అది నిజమైన వివేకమా లేక దాగి ఉన్న స్వార్థమా అని ప్రశ్నించుకోవటం అత్యవసరం. మన ఉద్దేశ్యాల పట్ల మరింత స్పృహతో ఉండటానికి ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణ దోహదపడుతుందని ఆశిద్దాం. ఈ ఆలోచనలతోనే నేటి ఈ విశ్లేషణను ముగిద్దాం.